మరి పౌల్ కింద మైనస్ అవుతుంది కదా, మరి మ్యాచ్ వచ్చినా దించుకోవచ్చు కదా సార్. కటింగ్ పెట్టి వారం రోజుల తర్వాత బండి ఇప్పుడు రిజల్ట్ చేస్తే ఈ వారంలో ఉన్న పత్తి ఎండబెట్టి మళ్ళీ రిజల్ట్ చేస్తే పత్తి మెల్ట్ అయింది, పత్తి బాగాలేదు, కాలు మళ్ళీ వాళ్ళు వచ్చిన బండిని ఎంతో కొంత రైతులు డిస్ట్రక్షన్ చేసి కట్ చేస్తే మనకి ఇంకోటి ముందు రేటు ఇట్లా 8,000 లూజ్ చేస్తారు, అన్ని చోట్ల అంతే చేశారు. ఏమో అన్ని చోట్ల అంతే ఉందా? ఎవరు చేస్తే రైతులకి వాళ్ళకి చేశారా? వాళ్ళు వచ్చినాక ఇప్పుడు చదువుతున్నారు. అంతన్నా రోడ్ ఎక్కుదాం. రైతులకు బాగలేకనే మద్దతు ధర ప్రకటించుకుంటుంది. 76 బాగలేదని తగ్గించేస్తుంది. 8,000 కొంత 10 అన్నారు, 860 అన్నారు. తర్వాత వెనక్కి తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేయాలి? వెనక్కి తీసుకెళ్ళమంటే ఏమవుతారు? అదే రైతులు కష్టాల్లో వాళ్ళ బాధలు చెప్తే తీరు. అందుకని ఇక్కడ కూడా టైం పెట్టి దీనికేంటి రమేష్ కెట్టాలు టెస్ట్ చేయాలి. రైతు కూడా చూస్తాడు. దీన్ని ఒక క్వింటాలు 2 క్వింటాలు పేమెంట్ చేసి ఏది చూస్తే మీకు ఎంత వస్తుందో అర్థం అవుతుంది కదా. ప్రతి వెహికల్ కాదమ్మా.